ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు నగరంలో చోటు చేసుకున్నటువంటి జంట హత్యల కేసు స్థానికంగా ఇప్పుడు తీవ్ర సంచలనం సృష్టించింది. పెన్నా బ్యారేజ్ సమీపంలోని జాఫర్ సాహెబ్ కాల్వలో 2 మృతదేహాలు లభ్యం కావడం ప్రజలను భయాందోళనకు గురిచేసింది. మృతులు ఇద్దరు కూడా చేపల వేటపై ఆధారపడి జీవించేటువంటి నిరుపేద సంచార జీవులుగా పోలీసులు గుర్తించారు. నిన్న ఉదయం తిక్కన పార్కు ఎదురుగా రక్తపు మరకలు కనిపించాయి. అంతేకాక జాఫర్ సాహెబ్ కాలువలో ఒక మృతదేహం తేలియాడుతుందని సంతపేట పోలీసులకు సమాచారం అందింది. ఈ వార్త తెలియగానే వెంటనే ఇన్స్పెక్టర్ దశరథ రామారావు తమ సిబ్బందితో కలిసి వెంటనే ఘటనా స్థలానికి అక్కడికి చేరుకున్నారు. వారు కాల్వలోని మొదటి మృతదేహాన్ని బయటకు తీసి పరిశీలిస్తున్నటువంటి సమయంలోనే దానికి దాదాపు 100 మీటర్ల దూరంలో మరొక మృతదేహం ఉండడాన్ని గుర్తించారు. వెంటనే దానిని కూడా వెలికి తీశారు. ఈ దారుణమైనటువంటి ఘటనపైన పోలీసులు ప్రాథమిక విచారణ చేపట్టారు. పోలీసుల విచారణలో మృతుల్లో ఒకరిని ఎం పోలయ్యగా గుర్తించారు. ఇతను బాపట్ల ప్రాంతానికి చెందిన వ్యక్తిగా పోలయ్య తన రెండో భార్య లక్ష్మితో కలిసి పెన్నా నది ఒడ్డున ఉన్నటువంటి చిన్న గుడారంలో నివసిస్తున్నట్టుగా గుర్తించారు. మరో మృతుని శివగా గుర్తించారు. ఈ ఇద్దరు కూడా నిరుపేదలు. వారు చేపలు పట్టుకొని వాటిని అమ్ముకొని జీవనం సాగించేటువంటి సంచార జీవులు. చేపల వేటపై మాత్రమే ఆధారపడి జీవనం సాగించేటువంటి ఈ నిరుపేదలను ఇంత కిరాతకంగా చంపవలసిన అవసరం ఎవరికి ఉంటుంది అన్న కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ హత్యల వెనుక స్థానికులు తీవ్రమైనటువంటి అనుమానాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. ఆ నది పరిసర ప్రాంతాలలో గంజాయి తాగే బ్యాచ్ల హస్తం ఉండవచ్చని కూడా వారు చెబుతున్నారు. మత్తులో ఉన్నటువంటి కొందరు వ్యక్తులు వీరిపై దాడి చేసి హత్య చేసి ఉంటారని కూడా అక్కడున్న వారు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు కూడా గంజాయి బ్యాచ్ వైపు తమ దర్యాప్తును కేంద్రీకరించారు. ఈ ఘటనలో 5గురికి పైగా వ్యక్తులు పాల్గొని ఉంటారని పోలీసులు బలంగా అనుమానిస్తున్నారు. అయితే ఈ జంట హత్యల మిస్టరీని ఛేదించే ప్రయత్నంలో పోలీసులకి ఒక పెద్ద అడ్డంకి ఎదురైంది. నేరం జరిగినటువంటి ప్రాంతంలో సీసీ కెమెరాలు పనిచేయకపోవడం దర్యాప్తు వేగాన్ని తగ్గించింది. ఆధారాలు సేకరించడం పోలీసులకు ఒక ఛాలెంజ్గా మారింది. ఇప్పుడు అయితే కేసును త్వరగా ఛేదించడానికి పోలీసులు అన్ని కోణాలలో కూడా విచారణ జరుపుతున్నారు. దీంతో తొందరలోనే నిందితులు ఎవరు, హత్య చేసింది ఎవరు, దానికి సంబంధించిన వివరాలు కూడా బయటికి వెల్లడిస్తామంటూ కూడా చెప్తున్నారు.